వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నా పేరు సంధ్య. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అన్ని వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ లక్ష్యం. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు. రాష్ట్రంలోని అన్ని వర్గాల అభ్యున్నతే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని రాజమహేంద్రవరం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా నిడదవోలు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి గిడుగు రుద్రరాజు అధ్యక్షతన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు వజ్రాయుధమని, రానున్న సార్వత్రిక ఎన్నికల్లో 2 ఓట్లను కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి అయిన తనకి, ఎమ్మెల్యే అభ్యర్థి అయిన పెద్దిరెడ్డి సుబ్బారావుకు హస్తం గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో నిడదవోలు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి సుబ్బారావు, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కారింకి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి చిన్న మురళీకృష్ణ, హీరాలాల్, అన్వర్ ఖాన్, షేక్ ఖాసిం, జమీర్ ఖాన్, జిలానీ, పడాల అచ్యుత, రాజేశ్వరి, భావన, రమేష్, బలరాం తదితరులు పాల్గొన్నారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శ్రీ మల్లికార్జున్ ఖార్గే గారి యొక్క ఆదేశాల మేరకు, కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు శ్రీ రాహుల్ గాంధీ గారి యొక్క ఆలోచన మేరకు రాజమండ్రి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా నాతో పాటు ఈ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎంపిక చేసినటువంటి మిత్రులు సుబ్బారావు గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు, కొవ్వూరు నుంచి శాసనసభ కాంగ్రెస్ పార్టీకి పోటీ చేస్తున్నటువంటి సోదరిమణి అరుణ కుమార్ గారు, చిరకాలంగా కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందిస్తున్నటువంటి నగర అధ్యక్షులు మిత్రులు వెంకటేశ్వరరావు గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి పార్టీ పెద్దలందరికీ కూడా, మండల పార్టీ అధ్యక్షులకి, జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులకి, పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. కాంగ్రెస్ పార్టీగా జాతీయ స్థాయిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీ అందరికీ కూడా అవగాహన ఉంది. భారతీయ జనతా పార్టీ ఒక పథకం ప్రకారం ఈ దేశంలో సమూలమైనటువంటి మార్పులు తీసుకురావాలి, రాజ్యాంగాన్ని మార్చాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రయత్నం చేస్తోంది. పలు సందర్భాల్లో ప్రధానమంత్రి గారు కానీ, హోంమంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా గారు కానీ రాజ్యాంగాన్ని సవరించాలి, మాకు 400 స్థానాలు కావాలని చెప్పి వాళ్ళు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీగా మేము కోరేది ఒకటే, మేము డిమాండ్ చేసేది ఒకటే, రాజ్యాంగాన్ని ఎందుకు సవరించాలి? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం, మహాత్మా గాంధీ గారు, పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు, మౌలానా అబుల్ కలాం ఆజాద్ లాంటి ఎందరో హేమాహేమిలు, బాబు జగజ్జీవన్ రావు గారు లాంటి ఎందరో హేమాహేమిలు కృషి చేసి తయారు చేసినటువంటి రాజ్యాంగం. ఈ దేశానికి స్వాతంత్రం సిద్ధించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా దేశంలో ఉన్నటువంటి అన్ని మతాలు, అన్ని వర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలు కూడా సుఖ సంతోషాలతో ఉన్నటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. ఈ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మతాల పేరు మీద, ప్రాంతాల పేరు మీద, భాషల పేరు మీద, కులాల పేరు మీద చిచ్చు రేపుతున్నటువంటి విషయం వాస్తవం. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా ఈ దేశం ఎంతో అభివృద్ధి చెందింది. బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్ళిన తర్వాత అనేకమైనటువంటి ఆనకట్టలు మనం ఏర్పాటు చేసుకున్నాం. బాక్రానంగల్ ఆనకట్ట కానీ, హీరాకుడ్ కానీ, మన పక్కనే ఉన్నటువంటి నాగార్జున సాగర్ కానీ, మన ప్రాంతంలో అనేకమైనటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ కాంగ్రెస్ పార్టీ చేసింది. ప్రధానమైనటువంటి ఇండస్ట్రీస్ అన్నింటినీ కూడా కాంగ్రెస్ పార్టీ తీసుకుంది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్లో అనేకమైనటువంటి పరిశ్రమల్ని కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. ప్రధానంగా విశాఖపట్నంలో ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ లాంటి పెద్ద మెగా ప్రాజెక్టు 30,000 ఎకరాల్లో 1,00,000 మందికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఉపాధి కల్పించేటువంటి స్టీల్ ప్లాంట్ని కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసింది. యువతకి ఉపాధి, విద్యా అవకాశాలను కాంగ్రెస్ పార్టీ కల్పించింది. ఇందాక నేను వచ్చేటప్పుడు చూశాను, ఉదయం ఆదికవి నన్నయ్య పేరిట రాజమండ్రిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ 2006లో ఏప్రిల్ 22వ తేదీ నాడు నన్నయ్య విశ్వవిద్యాలయాన్ని ప్రారంభించింది. అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆలోచన
తూర్పు పశ్చిమ గోదావరికి చెందినటువంటి విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్యను అభ్యసించాలని కాంగ్రెస్ పార్టీ ఆనాడు ఆలోచన చేసి ఇవన్నీ ఏర్పాటు చేసింది. ఈ రాష్ట్ర విశాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అట్టడుగు వర్గాలకు కానీ, దళితులకు కానీ, మైనారిటీలకు కానీ, బడుగు బలహీన వర్గాలకు కానీ పనిచేసేది కాంగ్రెస్ పార్టీ ఒకటే. అందుకనే విజ్ఞులైనటువంటి ప్రజలకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వచ్చేటువంటి శాసనసభ పార్లమెంట్ ఎన్నిక మీకు ఒక మంచి అవకాశం, సువర్ణ అవకాశం. ఓటు అనేటువంటి ఆయుధం ద్వారా రాజమండ్రి పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నన్ను, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా నిడదవోలు నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి మిత్రులు సుబ్బారావు గారికి మీ యొక్క అమూల్యమైనటువంటి ఓటుని ఇవ్వాలని, అష్టం గుర్తు మీద వేసి గెలిపించాలని మేము కోరి ప్రార్థిస్తున్నాం. సమగ్ర అభివృద్ధి రాష్ట్రం జరగాలంటే తప్పనిసరిగా ఇక్కడి నుంచి గౌరవ శాసనసభ్యులుగా నా మిత్రులు సుబ్బారావు గారిని, అదేవిధంగా రాజమండ్రి పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపిస్తే మేము మీ తరపున ఉండి పోరాటం చేస్తామని, సమస్యలన్నిటికీ కాంగ్రెస్ పార్టీ ఒకటే ఒక ప్రత్యేకమైనటువంటి సొల్యూషన్ ఇవ్వగలుగుతుంది. కాబట్టి విజ్ఞులైనటువంటి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, ఆశీర్వదించాలని కోరి ప్రార్థిస్తున్నాం. జై కాంగ్రెస్.